నమస్కారం. ధర్మక్షేత్రం కార్యక్రమానికి స్వాగతం. నవగ్రహ దోషాలు పరిహారాలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మానవ జీవితాల్ని అత్యధికంగా ప్రభావం చేసేవి నవగ్రహాలు, వాటి గమనాలు. ఒక్కొక్కసారి వీటి గ్రహ గమనాల వల్ల మానవ జీవితాల్లో ఒడిదుడుకులు, సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. మరి అసలు శుభగ్రహాలు, అశుభగ్రహాలు అంటే ఏమిటి, నవగ్రహ దోషాలు అంటే ఏమిటి, వాటి పరిహారాలు ఏ విధంగా ఉన్నాయి ఇత్యాది విషయాలన్నిటి గురించి చర్చిద్దాం. మరి ఈ చర్చలో పాల్గొనేందుకు, అలాగే నవగ్రహ దోషాల గురించి, వాటి పరిహారాల గురించి తెలియజేయడానికి మనతో పాటు జ్యోతిష పండితులు సిద్ధంగా ఉన్నారు. ముందుగా వారిని పరిచయం చేసుకుందాం. సిహెచ్వి ఆనంద్ గారు, ప్రముఖ జ్యోతిషులు. నమస్కారం అండి. డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు, ప్రముఖ జ్యోతిష పండితులు. నమస్కారం అండి. నమస్కారం. గాడిచెర్ల నాగేశ్వర సిద్ధాంతి గారు, ప్రముఖ జ్యోతిష పండితులు. నమస్కారం అండి. నమస్కారం అండి. శంకరమంచి గారు, జ్యోతిష పరంగా నవగ్రహ దోషాలు అంటే ఏమిటండి? ప్రధానంగా జాతక చక్రాన్ని అనుసరించి లగ్నాది 12 భావాలు ఉంటాయి, 12 భావాలు. ఈ 12 భావాలకి ఆధిపత్య ఫలితాలు ఉంటాయి. ఆధిపత్య శుభులు, ఆధిపత్య పాపులు. అలాగే శుభగ్రహాలు, పాపగ్రహాలు అని 2 విధాలుగా ఉంటాయి. ఎల్లప్పుడూ శుభాన్నే ప్రసాదించేటటువంటి గ్రహాలు కొన్ని ఉంటాయి. సాహచర్యం వల్ల ఇచ్చేటటువంటి ఫలితాలు కొన్ని ఉంటాయి. ఎల్లప్పుడూ సదా పాప ఫలితాన్నే ఇచ్చేటటువంటి గ్రహాలు కొన్ని ఉంటాయి. ఆధిపత్య శుభులు, అలాగే నైసర్గిక శుభులు. దీన్ని ఆధారం చేసుకొని జాతక చక్రంలో ఏర్పడుతున్నటువంటి లగ్న సంబంధమైన ఫలితాలు, అలాగే నక్షత్ర సంబంధమైన ఫలితాలు, దాంతో ఇంకా విశేషించి లగ్న సంధులు, అలాగే నక్షత్ర సంధులు, భావాంత్య సంధులు. భావాంత్యంలో ఒక గ్రహం ఉందనుకోండి, ఆ గ్రహం శుభాన్ని ఇవ్వటంలో కొన్ని సమస్యలు ఏర్పడతాయి. ఇంకా అసలు పాపం అంటే అర్థం ఏమిటి అంటే, నీచ స్థానంలో ఉన్నప్పుడు పాప ఫలితం వస్తుంది. అలాగే శత్రుక్షేత్రంలో, అధిశత్రుక్షేత్రంలో ఉన్నప్పుడు, అస్తంగత్వం చెందినప్పుడు, 6, 8, 12 భావాలకి ఆధిపత్యం వహిస్తున్నప్పుడు, అలాగే షట్ అష్ట రిప్ప అనే 3 విధాలుగా షడష్ట రిప్పేషు, ఈ 6, 8, 12 స్థానాల్లో ఉన్నప్పుడు ఆ గ్రహం ఇచ్చేటటువంటి ఫలితము శుభంగా కాకుండా వ్యతిరేకంగా ఉంటుంది. కష్టాలకు సంకేతం. నిజంగా చూస్తే ఆకాశంలో నవగ్రహ సంచారాన్ని ఆధారం చేసుకొని ప్రతి గ్రహము ఏకకాలంలోనే శుభాన్ని ఇస్తుంది, అశుభాన్ని ఇస్తూ ఉంటుంది. ఒకే కాలంలో అది ఎలా జరుగుతుంది? అసలు ఒకే కాలంలో ఎలా ఉంటుంది అంటే, ఉదాహరణకి ఒక జన్మరాశి కనుక తీసుకుంటే, ఈ 12 రాశుల వాళ్ళకి ఆ గ్రహం ఉన్నటువంటి స్థానము, ఇప్పుడు గురువు ఉన్నాడంటే గురురద్రిద్వి నవపంచమే శుభఫలదహ అని సూత్రం. అంటే అద్రి అంటే 7, నవ అంటే 9, పంచ అంటే 5, ద్వి అంటే 2. ఈ స్థానాల్లో ఉన్నప్పుడు అది శుభాన్ని ఇస్తుంది. మేషాదిగా 12 రాసుల వాళ్ళకి చూసుకున్నప్పుడు గురువు ఇప్పుడు కన్యలో ఉన్నారు. ఈ ఇచ్చే గురువు ఉన్నటువంటి స్థానం కన్య, అది అక్కడే ఉంటుంది. కానీ ఆయన ఇచ్చే ఫలితాలు మాత్రం ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధంగా పంచబడుతూ ఉంటాయి. మీనం వరకు ఉంటాయి. ఇప్పుడు మేషం నుంచి చూసినప్పుడు ఆయన 6వ స్థానంలో ఉన్నారు. ఆయన అక్కడ మంచి చేసే అవకాశం లేదు. అదే వృషభం వాళ్ళకి చూస్తే అదే గ్రహము ఏకకాలం ఒకే సమయంలో ఫలితాన్ని, ఒకే వ్యక్తి తన యొక్క రాశి ఫలితాన్ని చూసుకుంటున్నప్పుడు, వృషభ రాశి వారికేమో అది మంచి ఫలితాన్ని ఇస్తుంది, అదే మేషరాశి వారికేమో ఇబ్బందికరం. అంటే ఇక్కడ అర్థం ఏమిటి? మన జన్మరాశి నుండి గ్రహము సంచరిస్తున్నటువంటి స్థానము రీత్యా మనం పొందుతున్నటువంటి ఫలితాలు ఈ విధంగా ఉంటాయి. అంటే ఇక్కడ శుభాశుభముల్ని నిర్దేశిస్తున్నటువంటిది ఏంటి? మన కర్మ, మన జన్మం. అలాగే ఇక జాతక రీత్యా పుట్టినటువంటి వాళ్ళకి, ఒక లగ్నంలో, మేషలగ్నంలో పుట్టిన వాళ్ళకి ఇది ఏకకాలం కాదు, ప్రతి 2 గంటలకు లగ్నం మారుతుంటుంది. మేషలగ్నంలో జన్మించిన వాళ్ళకేమో షష్ఠ బృహస్పతి, అదే వృషభ లగ్నంలో జన్మించిన వారికేమో పంచమ బృహస్పతి. ఇక్కడ అష్టమ లాభాధిపత్య దోషం వస్తుంది. ఇట్లా గ్రహాలకి పరాశర మహర్షి రచించినటువంటి బృహత్పరాశర హోరాశాస్త్రాన్ని అనుసరించి
అది కేంద్రస్థానంలో ఉంటేనేమో మంచి ఫలితమని, కోణస్థానంలో ఉంటేనేమో మంచి ఫలితమని, లాభస్థానంలో గ్రహం ఉన్నప్పుడు విశేషమైనటువంటి శుభమని, ఈ స్థానాలు కాకుండా దుస్థానములు త్రికలు 6, 8, 12 భావాల్లో కనుక గ్రహ సంచారం జరుగుతుంటే ఆ దశ ఏం చేస్తుందంటే ఇబ్బంది కలిగిస్తుంది. ఇబ్బందులంటే మానసికం కావచ్చు, శారీరకం కావచ్చు, ఆర్థిక స్థితి కావచ్చు. తన పనిలో తను ఉన్నత స్థితికి చేరలేనటువంటి విఘ్నాలు ఏర్పడేటటువంటి ఫలితాలు రావచ్చు. వీటినే గ్రహదోషాలు అంటారు. బాగున్నాయండి. అనంత్ గారు మీరు చెప్పండి, అంటే నవగ్రహ దోషాలు అంటే ఏమిటి వారు వివరించారు కదా, అయితే శుభగ్రహాలు అంటూ ఉన్నాయి అని కూడా చెప్పారు కదా, ఒక్కొక్క దాని గురించి చెప్పండి. ఎన్ని మనకు శుభగ్రహాలు ఉన్నాయి? ఒక రకంగా చెప్పుకోవాలనుకుంటే అన్ని శుభగ్రహాలేనండి. ఒక రకంగా ఏంటి, అన్ని రకాలుగా చెప్పాలి, అదే అన్ని శుభగ్రహాలే అని చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే తత్ శాంతి ఔషధై దానై జప హోమ క్రియాదిభి అనే విధానంలో పూర్వజన్మ కర్మలను అనుసరించి ప్రస్తుత జన్మలో మనం దాన్ని అనుభవంలోకి తీసుకొచ్చుకుంటున్నాం. ఎటువంటి అనుభవాలు రావాలి అనేది మన చేతుల్లో ఉన్నది కాదు. మనం గత జన్మలో చేసినప్పుడు అప్పుడు మన చేతుల్లో ఉన్నది. మంచి పని చేస్తే ఇప్పుడు బాగుండేది, ఇప్పుడు మన చేతుల్లో లేదు. ఏ ప్రభావం ప్రత్యక్షంగా గ్రహం నుంచి వస్తుందో అది మన చేతుల్లో లేదు. మన చేతుల్లో ఉన్నది ఏమిటి అంటే పరిహారం చేసుకోవడం ఒకటే. ఈ గ్రహాలు శుభము అశుభము అనే విభజన మనం చేసేటప్పుడు చేయవలసింది గ్రహ విభజన కాదు, గ్రహము యొక్క ఫలితము యొక్క విభజన. అంటే గ్రహము శుభ ఫలితాన్ని ఇస్తుంది, పాప ఫలితాన్ని ఇస్తుంది. ఆ పాప ఫలితం ఎప్పుడు ఇస్తోంది అంటే అశుభ స్థానాల్లో ఇస్తోంది అని చెప్పాలి. అశుభ స్థానాల్లో ఉన్నప్పుడు అశుభ ఫలితాన్ని ఇస్తున్నప్పుడు, శుభస్థానంలో ఉన్నప్పుడు శుభ ఫలితాన్ని ఇస్తున్నప్పుడు దాన్ని పాపం అని ఎందుకంటాము? సరే, శాస్త్రంలో కొంత ఇవి పాపగ్రహాలు ఇవి శుభగ్రహాలు అనే విభజన జరిగింది. అయినప్పటికీ ఇప్పుడు నేను చెడుని అనుభవించేస్తే తర్వాత మంచిని అనుభవించగలుగుతాను. అంటే పాపాన్ని కనుక నేను ముందు అనుభవించేయగలిగితే తర్వాత వచ్చేదంతా శుభాన్ని ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ శుభ పాప గ్రహ విభజన కంటే శుభ పాప ఫల విభజన అనేది ఉత్తమమైనదిగా మనం గుర్తించాల్సి వస్తుంది. ఈ స్థానాలను అనుసరించి వచ్చే దోష ఫలితాలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఒక గురుడు ఉన్నాడు, శుభుడుగా చెబుతాము, కానీ అష్టమంలోకి వెళ్తే ఆ శుభత్వాన్ని కొంత కోల్పోతాడు. పోనీ మంచి ఫలితాన్ని ఇవ్వాలి అంటే అతనిదేమీ దోషం లేదు, అష్టమంలో ఉన్నందువలన అష్టమ భావంలో ఉన్న గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటితో అనుబంధం ఉన్న గ్రహాలు, వాటికి ఆధిపత్యం ఏ భావాలకు ఉందో ఆ భావాలు ఇవన్నీ పాడవుతాయి. ఇప్పుడు ఆ గ్రహము ఎక్కువ దోష ఫలితాన్ని ఇవ్వనప్పటికీ ఆధిపత్యం వలన వేరే వేరే భావాలపైన ఆధిపత్యం వలన ఆ భావాలు దోష ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ కారణం చేత గ్రహాల్లో ఈ విభజన మనము అర్థం చేసుకోవడంలో ఉంటుందని కూడా అవగాహన తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇక సహజంగా జాతకరీత్యా చెప్పేటప్పుడు, శాస్త్రాన్ని అనుసరించి చెప్పేటప్పుడు రవిని పాపగ్రహంగా చెబుతూ ఉంటారు. కారణం ఏమిటి అంటే రవి మేలు చేస్తాడు, కీడు చేస్తాడు. నేను ఒక తప్పు చేస్తున్నాను అనుకోండి, చీకట్లో చేస్తాను తప్పు. దొంగతనం చేయాలంటే దొంగ రాత్రిపూట వెళ్ళాల్సి వస్తుంది. ఆ సమయానికి ఏ లైటో వేశారనుకోండి దొరికిపోతాడు. ఇప్పుడు వాడికి దెబ్బలు పడతాయి. అది వాడికి అశుభ ఫలితం అనుకోవాల్సి వస్తే వీడికి శుభ ఫలితం. దొంగతనం జరగకుండా ఆపగలిగాడు. ఇప్పుడు ఆ పాప ఫలితము అనేది మనం చెప్పుకుంటున్నామో ఆ పాప ఫలితం అనేది మన మేలు కోసం ఇచ్చేది అని అర్థం చేసుకోవాలి. అంటే ఉన్న 9 గ్రహాల్లోనూ శుభగ్రహాలు గతంలో చేసుకున్న పుణ్యాన్ని అనుభవింపజేస్తాయి, పాపగ్రహాలు గతంలో చేసిన పాపాన్ని అనుభవింపజేస్తాయి. కాబట్టి శుభ ఫలితాన్ని ఇచ్చే సమయంలో పుణ్యాన్ని పెంచుకోవడం దేనికి అంటే పుణ్యాన్ని అనుభవించేస్తే పుణ్యం తగ్గిపోతే మళ్ళీ తర్వాత వచ్చే దశ ఉంటుంది, అందులో మళ్ళీ పాపాన్ని ఎక్కువ అనుభవించవలసి వస్తుంది. కాబట్టి పుణ్యఫలాన్ని ఇచ్చే సమయంలో పుణ్యాన్ని ఇంకాస్త పెంచుకునే ప్రయత్నం చేయడము, దోష ఫలితాన్ని ఇస్తున్నప్పుడు ఆ దోషాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయడం కోసం పరిహారాలను అనుసరించడము అనేవి రెండు అవసరం అవుతూ ఉంటాయి. బాగుందండి. నాగేశ్వర సిద్ధాంతి గారు మీరు చెప్పండి, ఏ దోషాల వల్ల ఎటువంటి ప్రభావాలు కలుగుతూ ఉంటాయి అంటారు? స్వాభావికంగా ఏ గ్రహం కూడా చెడు అన్నది కాదు. ఈ గ్రహాలన్నీ మానవుడు చేసే మంచి చెడు కార్యాలపైన
వాటి యొక్క ప్రభావం ఆధారపడి ఉంటుంది. అందుకే పూర్వజన్మ సుకృతం అని అన్నారు. ఇప్పుడు నేను మంచి చేస్తుంటే కూడా చెడు ఫలితాలు వస్తున్నాయి ఎందుకు అని అంటే అది మనం పూర్వజన్మం చేసుకున్నది. దాని ఆధారంగానే మన పుట్టిన వేళను బట్టి ఆ సమయాన్ని బట్టి కుండలి ఏదైతే మనము లగ్న కుండలి, భావ కుండలి ఇవన్నీ వేస్తున్నామో దాంట్లో మన పూర్వజన్మంలో చేసిన దాని ఆధారంగానే వస్తుంటాయి. ఇప్పుడు మామూలుగా అందరూ శని అనేసరికి భయపడుతుంటారు. అందులో ఏళ్ళ నాటి శని, వీటన్నిటికీ ఏ ఆధారంగా అంటే ఇప్పుడు 12 రాశులు ఉన్నాయి. ఈ 12 రాశులకు అధిపతులు 9 గ్రహాలే. 9 గ్రహాలను మించి మళ్ళీ లేరు. 12 గ్రహాలు లేవు అక్కడ, 9. రాహుకేతును లెక్కలోకి తీసుకోలేదు, అవి ఛాయాగ్రహాలు కాబట్టి వాటిని తీసుకోలేదు. వృషభానికి తర్వాత మళ్ళా తుల, వీటి రెండింటికి శుక్రుడు, మిథునానికి కన్యాకు బుధుడు, కర్కాటకంకు చంద్రుడు, సింహంకు రవి, మళ్ళీ మీనంకు తర్వాత ధనస్సుకు గురు, కుంభానికి మకరానికి శని. ఈ రకంగా ఈ 9 గ్రహాలు 12 రాశులను పంచుకున్నారనుకోండి వాళ్ళ ఆధిపత్యం. అయితే ఏ గ్రహం ఎవరైనా తన ఇంటిని తాను నాశనం చేసుకోడు. అట్లాగే ఈ గ్రహాలు కూడా సంచరిస్తున్నప్పుడు వాటి స్వగృహమునందు స్వస్థానమునందు ఉన్నప్పుడు సామాన్యంగా వాళ్ళకి హాని చేయడు. ముఖ్యంగా జన్మస్థానం మొదటిది, లగ్నం ఏదైతుందో లగ్న స్థానం ఏదైతుందో మొదటి స్థానం జన్మస్థానం. ఈ జన్మస్థానంలో ఏంటి, మనిషి యొక్క ఫిజికల్ బాడీ, వారి వెంట్రుకలు ఎట్లా ఉంటాయి, కళ్ళు ఎట్లుంటాయి, స్వభావం ఎట్లుంటుంది, ఆకారం ఎట్లుంటుంది, ఈ విషయాలు తెలుపుతూ ఉంటుంది. ఇప్పుడు జన్మస్థానంలో ఒక గ్రహము పాప ఫలితాన్ని ఇస్తున్నది అని అంటే అది మన ఆకారం కంటే మన దేహానికి సంబంధించినటువంటి విషయాల మీద ఆధారపడి ఉంటుంది. అట్లాగే 12 మనకు వ్యయస్థానం. ఆ వ్యయస్థానంలో శని కానీ మిగతా ఏదైనా పాపగ్రహం ఉన్నప్పుడు మనకు ఆర్థికంగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే మనము గ్రహాల యొక్క స్థానాన్ని బట్టి ఫలితాలను ఇస్తూ ఉంటారు. ఇప్పుడు గోచార ఫలితాలు ఈ 12 రాశులకు మామూలుగా జనరల్గా ఇస్తూ ఉంటారు. కానీ వ్యక్తిగతంగా ప్రత్యేకంగా చూడాలంటే వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైంతో ఆ కుండలితో చూస్తేనే అవి సరి అయిన ఫలితాలను ఇస్తూ ఉంటాయి. ఇది సామాన్యంగా శని, కుజ, గురులు వాటి గురించి అందరూ భయపడుతూ ఉంటారు, కానీ అవి కూడా కొన్ని శుభ ఫలితాలను ఇస్తూ ఉంటాయి. శంకరమంచి గారు, మీరు చెప్పండి, నవగ్రహాల్లో ఏ గ్రహం యొక్క దోషం ఎక్కువగా మానవ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది అంటారు? అలా ఈ ఒక గ్రహం అనే లేదమ్మా. ప్రధానంగా వ్యక్తి జాతకాన్ని పరిశీలిస్తున్న క్రమంలో ఆ వ్యక్తి పైన గ్రహ ప్రభావం ఎంత ఉన్నది ఇది చూడాలి ముందు మనం. ఇలా చూస్తున్న సందర్భం లోపల ఉదాహరణకు ఒక విద్యార్థి జాతకం చూస్తున్నాం అనుకోండి, ఆ చదువుకునే వయసులో నడుస్తున్నటువంటి దశ ఏది ఉన్నది, ఆ దశ ఉన్నటువంటి స్థానం ఏంటి, అది నైసర్గికంగా శుభగ్రహమా కాదా, ఇది పరిశీలించి లగ్నానికి ఉన్నటువంటి సంబంధం ఏంటి, లగ్నాధిపతికి ఉన్నటువంటి మిత్రత్వం ఏంటి, ఈ గ్రహము పొంది ఉన్నటువంటి స్థాన బలం ఏంటి. ఉదాహరణకి ఉచ్చులో ఉన్నాడా, మిత్రక్షేత్రమా, అధిమిత్రమా, లేదా శత్రుక్షేత్రమా, ఇది పరిశీలించి దాని ఫలితాన్ని మనం విశ్లేషించాలి. అంటే ఏ విధంగా ఉంటుంది, ఒక సమస్యను అధిగమించాలి అంటే ఆ విద్యాయోగంలో విద్య వస్తుందా లేదా అన్నప్పుడు విద్యని ప్రసాదించేటటువంటి సహజ స్థానాలు ఏంటి. ప్రధానంగా చతుర్థ స్థానం విద్య అంటే దానికి సంబంధం ఉందా, లేదా ఆలోచనా స్థానం పంచమ స్థానానికి ఏమైనా సంబంధం ఉందా, భాగ్యస్థానం ఉన్నత విద్యాస్థానం దానికి ఏమైనా సంబంధం ఉందా, మంచి స్థానాల్లో కేంద్ర కోణాల్లో గ్రహం ఉందా లేదా, కేంద్ర త్రికోణ లాభేషు ఈ స్థానాల్లో ఉన్నప్పుడు కేంద్రం అంటే ఏంటి 1, 4, 7, 10, కోణం అంటే 1, 5, 9, లాభం అంటే 11. ఇక్కడ కనుక గ్రహం ఉండి ఆ దశ నడుస్తూ లగ్నాధిపతికి మంచి సంబంధం కనుక ఉండి ఈ భావాల్లో ఎక్కడైనా సరే ఆ గ్రహం ఉచ్చనో మిత్రస్థానాల్లో పొంది ఉంటే ఆ వ్యక్తి శుభ ఫలితాన్ని పొందుతాడు. ఇప్పుడు చెప్పిన వాటిలో లేకుండా 6, 8, 12 స్థానాల్లో కనుక ఆ గ్రహం ఉండి ఆ దశ నడుస్తూ ఉంటే ఆ భావ ఫలితాలు చెడునిస్తాయి. తద్వారా ఆ చదువుతున్నటువంటి ఆ విద్య దెబ్బతింటుంది. ఏ వయసులో ఏ ఫలితాన్ని అనుభవించాలి అని మనం భావిస్తున్నామో ఆ వయసుకు సంబంధించినటువంటి ఆ ఫలితాలని ఆ గ్రహం ద్వారా పొందటానికి అవకాశం ఎంతవరకు ఉన్నది అనే దాన్ని మనం ప్రధానంగా గుర్తించి చేయాలి. అలాగే సహజంగా పాపగ్రహాలు ఉన్నాయి.
పాపగ్రహాల కంటే ముందు తెలుసుకోవాల్సిన శుభగ్రహాలు. ఎల్లప్పుడూ సదా శుభాన్నే ఇచ్చేటటువంటి గ్రహాలు గురు శుక్రుడు. తర్వాత సాహచర్యం వల్ల ఇచ్చే గ్రహాలు బుధ చంద్రుడు. అలాగే క్షీణ వృద్ధి స్థితి వల్ల కలిగే ఫలితాలు చంద్రుడి వల్ల కూడా వస్తాయి. క్షీణ చంద్రుడు కొంచెం పాప ఫలితం, వృద్ధి చంద్రుడు శుభ ఫలితం. శుభగ్రహాలతో కూడిన చంద్రుడు, శుభగ్రహాలతో కూడిన బుధుడు శుభ ఫలితాలను ఇస్తాడు. అలాగే సహజంగా ఎల్లవేళలా పాపాన్నే ఇవ్వాలని చూచేటటువంటి గ్రహాలు ఉన్నాయి, నైసర్గిక పాపులు. ఇప్పుడు రవి, కుజ, అలాగే శని, రాహుకేతువులు, వీళ్ళు ఆ ఉన్నటువంటి స్థానాన్ని బట్టి మంచి ఫలితాన్ని ఇవ్వాలే తప్ప సహజంగా దోష ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది. అయితే అంత మాత్రం చేత మనం చెప్పకూడదు. ప్రతిగ్రహాన్ని చెడు అని చెప్పడం, ప్రతిగ్రహాన్ని మంచి అని చెప్పటానికి ఈ గణితాన్ని చూసుకోవాలి. లగ్నాత్తు ఎక్కడున్నారు వాళ్ళు, నీచస్థానంలో ఉన్నారా? దేవగురువు అయినటువంటి బృహస్పతి ధనుర్లగ్నానికి నీచస్థానంలో ద్వితీయంలో ఉన్నా మంచి ఫలితాన్ని ఇవ్వాలి అంటే ఆ నీచ ప్రభావం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే అస్తంగత్వం చెందాడా లేదా ఇవి కూడా చూసుకోవాలి. అంటే ఆ ఉన్నటువంటి స్థితే తన భవిష్యత్తుని నిర్దేశించడానికి పూర్వపుణ్యం వల్ల, పూర్వకర్మ వల్ల వస్తుంది. ఆ పూర్వకర్మ ఫలితం ఏదైతే ఉందో అదే గ్రహచక్ర రూపంలో మనకి ఫలితాన్ని అందిస్తుంది. ఇది ప్రధానమైనది. బాగుందండి. అనంత్ గారు మీరు చెప్పండి, ముఖ్యంగా ప్రజలందరూ భయపడేది ఏంటి అంటే శని దోషం గురించి. ఈ శని దోషం అంటే ఏమిటి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటారు? శని చాలా చక్కని వాడండి. అందరూ శని దశ స్టార్ట్ అవుతోంది అనేటప్పటికీ కొంచెం భయపడుతూ ఉంటారు. ఒక దశ ప్రభావాన్ని చూపించడానికి, ఇప్పుడు ఉదాహరణకి శని గురుని యొక్క దృష్టి కలిగి ఉన్నాడు అనుకోండి, కీడు చేయలేడు. ఏలినాటి శని అనేది రాశిని బట్టి వచ్చేది. ఈ రాశిని బట్టి వచ్చే 7.5 సంవత్సరాల్లో శని ఏదైతే ఉందో ఏలినాటి శని, అది ఆ 7.5 సంవత్సరాలు ఇబ్బంది పెడుతుంది. కానీ శని తర్వాత, దశ తర్వాత బుధుడు వస్తాడు. ఇది ఏలినాటి శని. శని దశ ఉందనుకోండి, శని దశ వెళ్ళిపోయిన తర్వాత బుధ దశ వస్తుంది. ఏలినాటి శని ఎవరికైనా వచ్చి తీరాల్సిందే. కానీ ఏం చేస్తాడు వచ్చిన తర్వాత అంటే పడవలసిన శ్రమ అంతా పడతాడు. ఇంతకంటే ఇంక పడాల్సిన శ్రమ ఏమీ లేదు జీవితంలో, పగవాడికి కూడా వద్దు అనే పరిస్థితి తీసుకువెడతాడు. ఇది ఎప్పటిది అంటే పూర్వకర్మే. ఇప్పుడు నేను ఎవరికి హాని చేయలేదు, నన్ను ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నాడు భగవంతుడు, ఎందుకు ఇలా పరీక్షిస్తున్నాడు అనే భావన అవసరం లేదు. గత జన్మలో చేసిన దాన్ని ఇప్పుడు అనుభవింపజేసేస్తున్నాడు. జాగ్రత్తగా గమనిస్తే ఏలినాటి శని వెళ్ళిపోతూ మేలు చేసేవాళ్ళు, వెళ్ళిపోతూ కీడు పొందినవారు చాలామంది ఉన్నారు. అంటే ప్రారంభంలో మేలు చేస్తే వెళ్ళిపోయేటప్పుడు కీడు చేస్తుందని, ప్రారంభంలో కీడు చేస్తే వెళ్ళిపోయేటప్పుడు మేలు చేస్తుందనే మాట కూడా ఉంది శాస్త్రంలో వచనం. ఈ వెళ్ళిపోయేటప్పుడు మేలు చేసేవాడు ఎలా చేస్తాడు అంటే పడిన శ్రమకంతా, పడిన ఇబ్బందులకి అన్నింటికీ తగినట్టుగా ఓ ఫలితాన్ని ఇచ్చేస్తాడు. సుఖం ముందనిపిస్తే అనుభవిస్తే తర్వాత దుఃఖం ఉంటుంది అనే మాట మన సమాజంలో సహజంగా వింటున్నాను, శాస్త్రంతో సంబంధం లేకుండా. ఆ రకంగానే ఇక్కడ కూడా వర్తిస్తోంది అనుకుందాం. ఈ ఏలినాటి శని వెళ్ళిపోయిన తర్వాత, అష్టమ శని వెళ్ళిపోయిన తర్వాత, లేదా అర్ధాష్టమ శని వెళ్ళిపోయిన తర్వాత వచ్చే సుఖం ఎలా ఉంటుంది అంటే, మనకి ఎండాకాలం తర్వాత వర్షాకాలం వస్తుంది చూడండి. ఆ వర్షాలు తెరిపించిన తర్వాత మళ్ళీ సూర్యుడు వస్తాడు. ఎండను భరించలేనురా బాబు, సూర్యుడు కొంచెం కరుణిస్తే బాగుండు అనుకున్నాక వర్షాలు వస్తే పనులు అవ్వట్లేదనో ఇంకోటో కారణం చేత అప్పుడు ఇబ్బంది పడినా, తర్వాత మేఘాలు పక్కకు తప్పుకుని చాలా సున్నితమైన కిరణాలతో, కాంతితో సూర్యుడు వస్తాడు. చాలా ఆహ్లాదాన్ని ఇస్తుంది, అలాగా ఆనందాన్ని ఇస్తుంది. కారణం ఏమిటి అంటే పాపం ఉన్నంతసేపు ఆనందం ఉండదండి, పాపం ఉన్నంతసేపు దుఃఖమే ఉంటుంది. ఆ పాపాన్ని అనుభవింపజేసేసాడు కాబట్టి తరువాత వచ్చే ఆనందము పసిపిల్లవాడి అకారణంగా ఎలా అయితే ఆనందం పొందుతాడో అలా ఉంటుందన్నమాట. అయితే మరి ఈ పాపాన్ని అనుభవించడం ఎలాగ చాలా కష్టం కదా అంటే, శ్రమ లేకుండా ఫలితం వచ్చింది ఆనందాన్ని ఇవ్వదండి ఎవరికి. శ్రమ చేసిన తర్వాత ఫలితం లేకపోయినా ఆనందాన్ని ఇవ్వదు. ఏ సమయంలో శ్రమ పడాలి, ఏ సమయంలో శ్రమ పడకూడదు అనేవి కొన్ని నిర్దిష్టంగా వచనాలు ఉన్నాయి. ఉదాహరణకి పగలంతా పడుకుంటానండి, రాత్రి పనిచేస్తానండి అంటే ప్రయోజనం లేదు. దానికి అవసరమైన దానికంటే ఎక్కువ శక్తి అవసరం అవుతుంది మామూలుగా అవసరమైన దానికంటే. ఎందుకు? నిద్ర మెలకుగా ఉండాలి అంటే ఇంకాస్త ఎనర్జెటిక్గా ఉండాలి. పగలు పని చెయ్యాలి కాబట్టి ప్రకృతి అంతా పగలు మేలుకొని ఉంటుంది.
రాత్రి నిద్రపోవడం అవసరం కాబట్టి ఆరోగ్యానికి రాత్రి నిద్రపోతున్నారు. మొత్తం ప్రకృతి అంతా కూడా విశ్రాంతి స్వరూపంలో కనిపిస్తుంది. ఆ స్థితికి విరుద్ధంగా మనం ప్రవర్తించినప్పుడు ఏమవుతుంది అంటే దానికి తగిన దోషం ఏర్పడుతుంది. రాత్రి సరిగా సమయానికి 8 గంటల నుంచి 9 గంటల నుంచి 12 గంటల మధ్యలో నిద్రపోతే ఒక రకమైన హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఆ హార్మోన్ ఆనందానికి కారణం అవుతుంది. ఆ ఆనందము ఆధ్యాత్మిక ప్రగతికి ఉపయోగపడుతోంది అని సైంటిస్టులు కనుక్కున్నారు. అంటే ఆ హార్మోన్ని బలవంతంగా ప్రవేశపెట్టి కూడా పరీక్షలు చేశారనమాట. అంటే అర్థం చేసుకోండి, మనం శ్రమ పడవలసినప్పుడు శ్రమ పడకుండా పని అవ్వాలి ఏదేమైనా సరే అని ఇంకాస్త బలాన్ని ఉపయోగించినప్పుడు ఆ పని అవ్వకపోతే తర్వాత మళ్ళీ శ్రమ చేయాలి అనిపించని స్థితికి వెళ్ళిపోతాడు మానసికంగా. కాబట్టి ఆ సమయంలో శ్రమ పడకూడదు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. మరి పని ఏమి చేయొద్దంటే ఎలాగండి, వ్యాపారం ఉంది, ఇవన్నీ అభివృద్ధిలో ఉన్నాయి కదా, వాటిని ఇంకాస్త కాపాడుకోవాలి కదా, లేకపోతే పక్కవాడు ఎవడో దాన్ని దోచుకుంటాడు కదా అనే భావన ఉంటే అది లౌకిక ప్రయత్నమైన ఏ ప్రయత్నము కూడా దాన్ని ఆపలేదండి. మహా అయితే ఇంకో 4 రోజులు వాయిదా వేస్తుంది, లేకపోతే ఇంకాస్త నష్టాన్ని ఎక్కువ ఇచ్చేలాగా దారి తీస్తుంది. ఈరోజు 10 రూపాయలు నష్టపోతే పోయినట్టు, పర్వాలేదు. అదే 4 రోజులు వాయిదా వేస్తే 20 రూపాయలు పోవచ్చు. కాబట్టి ఇబ్బంది వస్తోంది కాబట్టి ఇబ్బందిని లౌకికంగా ఎదుర్కొంటాను అంటే మన చేతుల్లో లేని విషయాలు చాలా ఉంటాయి. ప్రకృతిలో వచ్చే మార్పులకి మనం ప్రభావితం అవ్వడానికి కారణాలు కూడా అవుతూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో. కాబట్టి దశలని అనుసరించి ఏ సమయంలో చెయ్యకూడదో ఆ సమయంలో చేయడం మానేసి ఏ సమయంలో చెయ్యాలో ఆ సమయంలో చేస్తే తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాన్ని పొందుతారు. మరి ఈ ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని దశలు నడిచే సమయంలో ఏం చేయాలి అంటే ఆ పని ఆపేసి జపం చేసుకోవడం ఉత్తమం. లేకపోతే ఏమవుతుంది, అంతకుముందు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు చాలా కష్టపడ్డాడు, అప్పుడు సామాన్యంగా సాగుతుందని సాగనిస్తే ఇబ్బంది లేదు. మనకి ఏదైనా ఆటంకం వస్తే సహజంగా మనిషి యొక్క తత్వం ఏమిటి అంటే ఆటంకం వస్తే దాన్ని అధిగమించాలి ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే. ఇప్పుడు కొంతమంది కొన్ని ఆటలు ఆడుతూ ఉంటారు, దాంట్లో ఎక్కడ పోయిందో అక్కడే సంపాదించుకోవాలని ఇంకాస్త పెడుతూ ఉంటారు పెట్టుబడి. అలాగే శ్రమ కూడా ఇంకాస్త ఎక్కువ పెడుతూ ఉంటారు పోయిన చోట సంపాదించడం కోసం అని చెప్పి. అలా పెట్టినందువలన ఈ 10-20 సంవత్సరాల్లో ఏదైతే సాధించారో దాన్ని నష్టపోతూ ఉంటారు. కాబట్టి దోషము గ్రహం వలన ప్రభావం చూపిస్తోంది అనుకున్నప్పుడు పరిహారాల వైపు మాత్రమే ఆలోచించుకుని దోషం ఇచ్చే లౌకిక క్రియ, ఎందుకంటే లౌకిక క్రియ ఎప్పుడు దోషాన్నే ఇస్తుంది, సుఫలితాన్ని ఇవ్వదు. కారణం ఏమిటి, మనం అప్రయత్నంగా చేసే శ్వాసక్రియ ఏదైతే ఉందో ఉచ్ఛ్వాస నిశ్వాసం అది పాపాన్నే ఇస్తోంది. మాట్లాడుతుంటే ఎదుటివాడికి మేలు కాకపోతే అది దోషమే, మంత్రం అవ్వాలి మాట్లాడే ప్రతి మాట. కాబట్టి ఇలాగా ఏ పని లౌకికమైన ప్రయత్నంలో చేసినా దోషాన్నే ఇస్తుంది. కాబట్టి ఆ దోషము మనిషిని ప్రభావితం చేయకూడదు అనుకున్నట్లయితే దోష సమయంలో అప్రయత్నంగా కూడా లౌకిక ప్రయత్నానికి ప్రాధాన్యాన్ని ఇవ్వకూడదు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ దశల క్రమాన్ని కూడా గమనించినట్లయితే మనకి ఇన శశి కుజ రాహు జీవ మందజ్ఞ కేతు భృగుజరితి నవానాం కృత్తికాది క్రమేణ అన్నారు. ఈ రవిదశతో ప్రారంభమవుతోంది. ఏమిటి అంటే తేజో రూపంలో శిశువు జన్మిస్తాడు సహజంగా గమనించినట్లయితే. ఆ తర్వాత మనసు ప్రసన్నంగా ఉంటుంది, విషయాలన్నీ సేకరిస్తాడు. ఆ తర్వాత ఉత్సాహం ఎక్కువ ఉంటుంది యువ వయస్సులో, దాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. తర్వాత రాహు అమలు చేసిన దాని ద్వారా ఏదైనా సాధించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు, ఆశ పెరుగుతుంది. తర్వాత గురుడు ఈ ఆశ వలన ఏవో ఒక ఆటంకాలు ఇబ్బందులు వస్తూ ఉంటాయి, దానివల్ల కొంత జ్ఞానాన్ని పొందుతాడు. ఆ జ్ఞానాన్ని పొందిన తర్వాత శని దగ్గరికి వచ్చేప్పటికి వైరాగ్యాన్ని పొందుతాడు. తర్వాత బుధుడు దానివల్ల వచ్చే ప్రయోజనాన్ని, అంటే బుధుడు కేవలం వ్యాపార దృక్పథంతో చూసేవాడే కాడు, అటు ఆత్మజ్ఞానానికి కూడా బుధుడు సంకేతమే ఒక రకంగా. కాబట్టి అక్కడ పొందే జ్ఞానం వేరుగా ఉంటుంది. ఆ జ్ఞానము తనకి ప్రయోజనాన్ని ఇస్తుంది, తన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా ప్రయోజనాన్ని ఇస్తుంది. ఎందుకంటే అప్పటి వరకు ఏవైతే దశలు నడిచాయో వాటన్నింటి దృష్ట్యా వాడు తన మేలు ఒకటి చూసుకున్నందువల్ల ప్రయోజనం లేదు, స్వార్థంతో వ్యవహరించినందువల్ల ప్రయోజనం లేదు, అందరినీ కలుపుకోవాలనే దృష్టిని కూడా ఇస్తూ ఉంటారు. అందుకే పెద్దవాళ్ళు స్వార్థంతో ఆలోచించకుండా అందరికీ మేలు జరగాలని ఆలోచిస్తూ ఉంటారు. అలాగనమాట, అదొక అనుభవం. తర్వాత కేతువు, తర్వాత శుక్రుడు. ఈ శుక్రుడు వచ్చేటప్పటికి పూర్తిగా సౌఖ్యాన్ని పొందుతున్నాను అనే భావన రిటైర్మెంట్లో వస్తుంది. ఇలా అర్థం చేసుకుంటే ఏ సమయంలో ఏది చెయ్యాలో అది పాజిటివ్గా ఉండాలి అంటే పరిహారాలను అనుసరించాలి.
అభివృద్ధిని ఇవ్వాలి అంటే పుణ్యం కాపాడాలి కాబట్టి శుభ ఫలితం వచ్చే సమయంలో దానికోసం ఎక్కువ ప్రయత్నం చేయాలి. చాలా బాగుందండి. నాగేశ్వర సిద్ధాంతి గారు మీరు చెప్పండి, కుజగ్రహ దోషం ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అంటారు, ఇస్తుంది అంటారు, అలాగే ఇది ఎక్కువగా మహిళల్లో కనబడుతుంది, దానికి గల కారణం ఏంటి అంటారు? కుజుడు భూపుత్రుడు. అంటే ఈ మధ్య కాలంలో చాలామంది మీరు అన్నట్లు వివాహం కాని వాళ్ళంతా కుజదోషం అంటూ చాలా భయపడుతున్నారు కూడా. కానీ దానికి కొంచెం ముందుకు పోయి ఆలోచిస్తే కొన్ని గ్రంథాలలో చాలా స్పష్టంగా చెప్పబడింది. కృష్ణా నదికి అటువైపు, అంటే ఇప్పుడు మనకి ఈ వైపు కాకుండా అటువైపు, అంటే తమిళనాడు, మద్రాసు వాళ్ళు ఆ ప్రాంతానికి మాత్రమే ఆ కుజదోషము ఉంటుంది, మిగతా ప్రాంతాలకు అది లేదని కొన్ని గ్రంథాలలో చెప్పడం జరిగింది. అయితే కాలక్రమేణా ఇప్పుడు హైదరాబాదులో అన్ని ప్రాంతాల వారు, ఇది మెట్రో సిటీ కాబట్టి ఇక్కడ అందరూ ఉన్నారు కాబట్టి వారి అభిప్రాయాలు చెప్తుండటం వల్ల ఈ మధ్య కుజుడు గురించి చాలా ప్రభావంగా కనబడుతున్నది. అయితే అందులో కూడా కుజుడు శనిలాగానే 3, తర్వాత 6, 11 ఈ 3 స్థానాలలో శుభ ఫలితాలను ఇస్తూ ఉంటాడు. అయితే జాతకంలో కుజదోషం, కుజగ్రహం 3, 6 తర్వాత 11 స్థానాలలో శుభ ఫలితాన్ని ఇస్తుంటాడు. అవి కాకుండా చతుర్థము, 4వ స్థానము, సప్తమ స్థానము, అష్టమ స్థానము, తర్వాత ద్వాదశ స్థానము, జన్మస్థానం, ఈ స్థానాలలో ఉన్నప్పుడు కుజదోషం ఉంటుంది, వివాహము ఆలస్యంగా జరుగుతుంది అనేటువంటి ఆ దోషం గురించి చెప్పడం జరుగుతుంది. అయితే ఆ దోషానికి కూడా, ప్రతి దోషానికి కూడా పరిహారాలు ఉన్నాయి. దానికి ముఖ్యంగా చాలామంది ఈ మధ్యలో కాళహస్తికి వెళ్తుంటారు. కాళహస్తి కాకుండా కూడా ఈ మధ్యకాలంలో త్ర్యంబకేశ్వర్, అక్కడ జ్యోతిర్లింగం ఉంది, అక్కడ కూడా మంచి ఫలితాలు వస్తున్నాయండి వెళ్ళే వారికి. అది కొంచెం ఇక్కడ పూజలు చేయించాలంటే ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి అక్కడ స్థాన బలం ఉంది కాబట్టి అక్కడి క్షేత్ర మహిమ వలన చాలా శుభ ఫలితాలు వస్తున్నాయి. దానికి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి పూజలు, స్తోత్రాలు, జపాలు అవి ఆచరించడం మంచిది. వీటితో పాటు అమ్మవారికి వీలైనంత మట్టుకు అర్చన, తర్వాత ఇంకా వీలైతే వారు హోమాదులు కూడా చేస్తే చాలా బాగుంటుంది. ఇవన్నీ కాకుండా కూడా అన్నిటికంటే గొప్ప మనకు శంకరుడు. ఆ శంకరుడిని తలుచుకొని మనం అభిషేకాలు చేస్తూ మంగళవారం రోజు ఉపవాసం ఉండి దానికి సంబంధించినటువంటి దానాలు, అదే ప్రతిరోజు కుజగ్రహ కవచము, స్తోత్రము, వీలైతే జపం కూడా చేస్తే తప్పకుండా వారికి శుభ ఫలితం వస్తుందండి. బాగుందండి, చాలా చక్రమంచి గారు. మరి ఛాయాగ్రహాలుగా పిలువబడే ఈ రాహు కేతువులు ఎటువంటి ఫలితాలు ఇస్తాయి అంటారు? వాటి దోషం ఏ విధంగా ఉంటుంది అంటారు? ప్రధానంగా ఈ రాహుకేతులకు సంబంధించిన దోషాలు నాగదోషాలను వ్యవహరిస్తూ ఉంటారు. 1, 5, 9 ఈ రాసుల్లో ఈ రాహుకేతువులు ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటారు. ప్రధానంగా జన్మరాశిలో ఉన్నప్పుడు, అంటే జన్మ లగ్నంలో, లగ్నం ప్రధానం జాతకానికి, ఈ జన్మలగ్నంలో ఉన్నప్పుడు తన మానసిక స్థితి అది కొంచెం ఒడిదుడుకులుగా ఉంటుంటుంది. ప్రకృతిలో ఏర్పడుతున్నటువంటి ప్రభావాలకి లోనవుతూ ఉంటుంది, పరిస్థితులకి లొంగుతూ ఉంటుంది. తనకంటూ స్థిరచిత్తం అనేది ఏర్పడదు. అది ఏర్పడాలంటే ఆ రాహు కానీ కేతు కానీ ఎవరైతే ఉన్నారో వారికి జపం చేసుకోవటం మంచిది. కేతు ఉన్నప్పుడు మహాగణపతి ధ్యానం చేసుకుంటే బాగుంటుంది. రాహు ఉన్నప్పుడు దుర్గాదేవిని ధ్యానిస్తే బాగుంటుంది. అలాగే పంచమంలో ఉన్నప్పుడు ఆలోచనలు, వాటిపైన ప్రభావం, నిర్ణయాలు సరిగా లేకపోవటం, అలాగే సంతానం పైన కూడా ఆ గ్రహాల ప్రభావం ఉండటం. ఇక సప్తమంలో ఉన్నప్పుడు వివాహ సంబంధమైనటువంటి సమస్యలు, పెళ్ళైన తర్వాత దాంపత్యపరమైనటువంటి విఘ్నాలు, ఇబ్బందులు, అర్థం చేసుకునే క్రమంలో వచ్చేటటువంటి దోషాలు ఇవన్నీ ఉంటాయి. ఎవరికైనా సరే 1, 5, 9 స్థానాల్లో ప్రధానంగా రాహుకేతులు కనుక ఉన్నట్టయితే వాటికి ముఖ్యంగా జపము, హోమము చేసుకోవటం, కాళహస్తి వెళ్ళి కొంచెం పూజలు చేయించుకోవటం. సహజంగా మనం గమనించవచ్చు, పంచమంలో రాహుకేతులు ఉన్న జాతకాలను చూసినట్లయితే సంతానపరమైనటువంటి సమస్యలు ఏమైనా ఎదుర్కొంటున్నారా అంటే, జాతకం ఎప్పుడు ఎలా చూడాలంటే
కొన్ని జాతకాల్లో ఫలితాలు ఇచ్చేసేసి వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయి ఉంటారు కదా, ఆ పొందినటువంటి స్థితిలో వాళ్ళని సంప్రదించినప్పుడు వాళ్ళ అనుభవాలు మనకు చెప్తారు. ఏమంటే పంచమంలో రాహు ఉన్నారు, మీకు ఏమైనా ఆలస్యం అయిందా సంతానం, ఆ పిల్లల వల్ల ఏమైనా ఇబ్బంది పడ్డారా అంటే వాళ్ళు ఇచ్చేటటువంటి ఆ సమాచారాన్ని మనం చూసినప్పుడు ఎక్కువ ప్రభావం కనపడుతుంది. లగ్నంలో రాహు ఉన్నప్పుడు వాళ్ళ నిర్ణయాలు ఎక్కువగా మారటం, సప్తమంలో రాహు ఉన్నప్పుడు భార్యతో విభేదించటం, వివాహపరమైనటువంటి ఇబ్బందులు రావటం. మళ్ళీ వీటికి గ్రహాల్లో ఒక విశేషం ఉందమ్మా. శాంతి జరిగిందా, జపం చేశామా, ప్రార్థన చేశామా, దైవ ప్రయత్న రీత్యా మనం పండితుల దగ్గరికి వెళ్ళి ఆశీర్వచనం తీసుకున్నామా, వెంటనే ఈ దోషాలు శుభాలుగా మారుతున్నాయి. ఇది ఇక్కడ మనం గమనించాల్సింది. ఈ కాలతత్వం, కాలమహిమ, ఈ వేదాంగ జ్యోతిషంగా చెప్పబడుతున్నటువంటి ఈ గ్రహ ఫలితాలలో ఎక్కువగా ఏం కనపడుతున్నాయి అంటే పరిహార క్రియలు ఎక్కువ కనపడుతున్నాయి. మనం వాటిని పట్టించుకోకపోతే ఆ ప్రభావాలు మన మీద ఎక్కువగా కనపడతాయి. కానీ మనం కనుక పండితులను సంప్రదించి ఆ దోష పరిహారాలు చేసుకుంటే ఆ పరిహారాల ప్రభావం మన మీద చాలా వరకు పనిచేసి చెడు తొలగించి మంచి మార్గంలో నడవటానికి, దోషాలు అదుపులో ఉండటానికి, మంచి జరగటానికి ఎంతగానో ఉపకరిస్తుంది. బాగుందని చక్కగా చెప్పారు. అనంత్ గారు మీరు చెప్పండి, రవిచంద్రులు ఎటువంటి ఫలితాలు ఇస్తాయి అంటారు? అవి శుభగ్రహాలుగా అనుకోవాలా, లేకపోతే అశుభం అనకుండా శుభగ్రహాలు కాకుండా ఉంటాయి అనొచ్చా అంటారా? మామూలుగా అవడం పాపగ్రహము అని చెప్పి రవికి పేరు ఉన్నప్పటికీ రవి మంచి అభివృద్ధిని ఇస్తాడు. ఈ శుభులు పాపులు అనే విభజన చేసేటప్పుడు మనకి శుభము ఏది అంటే మనిషికి మేలు చేసేది, ఏది మేలు ఏది కీడు అనేది మనం నిర్ణయించుకునే విషయం కాదు. నాకు డబ్బులు వచ్చేస్తే అది నాకు మేలు జరిగినట్టు కాదు, ఆ డబ్బులను వచ్చే ఆపదలు నాకు తెలియవు, కార్యకారణ సంబంధాన్ని గురించి మనం నిర్ణయించలేము. కాబట్టి ప్రత్యక్షంగా రవి చంద్రుడి విషయంలో చూసుకున్నట్లయితే రవి సహజంగా అభివృద్ధిని ఇచ్చేవాడు. పాపిగా ఉన్నప్పుడు అంటే దోష ప్రభావాన్ని ఎక్కువ చూపించేటప్పుడు దోష ప్రభావాల చేత తన యొక్క అభివృద్ధి సాధించబడి దానివల్ల గౌరవాన్ని కూడా నష్టపరుచుకునే స్థితి ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి రవి విషయంలో, ఆరోగ్య విషయంలో కానివ్వండి, అశ్రద్ధ చేస్తే ఆరోగ్య దోషాన్ని, ఉద్యోగపరమైన, వ్యాపారపరమైన, లేకపోతే గౌరవానికి సంబంధించిన పదవులు, రాజకీయ పదవులు ఇత్యాది విషయాల్లో కానివ్వండి రవి దోషిగా ఉన్నప్పుడు దోష ఫలితాన్ని ఇస్తాడు, శుభ ఫలితాన్ని కూడా ఇస్తాడు. అభివృద్ధి పరంగా చూసుకున్నప్పుడు శుభ ఫలితాన్ని ఇస్తాడు. ఏదైనా మంచి గ్రహం యొక్క దృష్టి కానీ యుతి కానీ ఉన్నప్పుడు మామూలుగా రవికి దగ్గరలో ఏదైనా గ్రహం ఉంటే అస్తంగతుడు అయిపోతాడు అంటారు. అంటే వేరే గ్రహం ఏది రవిని మీద ప్రభావం చూపించలేదు, కానీ దృష్టి ప్రభావాన్ని చూపిస్తుంది. ఏ గురు దృష్టిలో ఉందనుకోండి, వాడు సన్మార్గంలో ప్రయాణం చేసి మంచి గౌరవాన్ని, అభివృద్ధిని సాధించగలుగుతాడు. చంద్రుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే చంద్రుడు పూర్ణచంద్రుడు అయినట్లయితే మంచి ఫలితాన్ని, అమావాస్య చంద్రుడు అయినట్లయితే దోష ఫలితాన్ని ఇస్తారని చెబుతారు. ఈ అమావాస్య పౌర్ణమి అనే విభజన ఏదైతే ఉందో అది ముఖ్యంగా మనసుకు సంబంధించింది. వాళ్ళు మానసికమైన ఆనందాన్ని పొందాలంటే శుభుడు అయి ఉండాలి, దోషం ప్రభావం చూపిస్తోంది అంటే పాపి అయి ఉండాలి, అంటే అమావాస్య చంద్రుడు అయి ఉండాలి అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. రవికి సంబంధించిన విషయంలో ఆదిత్య హృదయం ఆరోగ్యాన్ని ఇస్తుంది, సూర్య నమస్కారాలు ఆరోగ్యాన్ని ఇస్తాయి, సూర్య ఉపాసనా విధానం ఉంటుంది, లేకపోతే సూర్య స్తోత్రాలు ఉంటాయి. అవి ఇటు అభివృద్ధిని అటు ఆరోగ్యాన్ని కూడా ఇచ్చేవిగా ఉంటాయి. చంద్రుడి దగ్గరికి వచ్చేటప్పటికి ముఖ్యంగా చంద్రుడికో నూలు పోగు అని చెప్పిస్తూ ఉంటారు. వస్త్రదానానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అలాగే బియ్యం, అన్నదానము, బియ్యం దానం చేయడము, ఇలాంటివన్నీ కూడా చంద్రుడికి సంబంధించిన దోషాలను నివారించుకోవడానికి చాలా చక్కగా ఉపయోగపడుతూ ఉంటాయి. బాగుందండి, చాలా చక్కగా చెప్పారు. నాగేశ్వరి సిద్ధాంత్ గారు మీరు చెప్పండి, సంతానలేమి, ఈ వివాహాలు ఆలస్యం అవ్వడం, లేకపోతే వివాహాలు కాకుండా ఉండడం, ఇవన్నీ కూడా ఏ గ్రహాల దోషాల వల్ల జరుగుతూ ఉంటాయి అంటారు? సామాన్యంగా ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టు కుజుడు, రాహు, కేతు ఈ సప్తమ స్థానములు ఉన్నప్పుడు రాహుకేతువులు దాన్ని సర్పదోషం అంటారు. ఇంకా కొన్ని ఆ గ్రహాలు ఉండే స్థానాన్ని బట్టి కాలసర్పదోషం అని కూడా అంటుంటారు. ఆ దోషం వల్ల మనము అంటే ఇప్పుడు ప్రాక్టికల్గా కూడా చూస్తున్నాము, చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. దానివల్ల పెళ్లి కాకపోవటము, సంతానం కూడా ఆలస్యం కావటం, ఒకవేళ ఆ అబ్బాయి లేదా అమ్మాయి వాళ్ళ జాతక ప్రభావంతో పెళ్లి జరిగినా ఆ సంసారము వాళ్ళు శుభంగా మంచి కలిసిమెలిసి ఉండకపోవటము, సమస్యలు రావడం అన్నీ జరుగుతున్నాయండి. అది మేము కూడా ప్రాక్టికల్గా అవి చూస్తున్నాం. అయితే ఈ కుజుడి గురించి కూడా అటువంటి సప్తమ స్థానం ఉన్నప్పుడు
వివాహం ఆలస్యం కావటము. దానికి ఇంకొకటి కూడా మార్గం చూపించారు. అబ్బాయికి అమ్మాయికి ఇద్దరికి కుజదోషం ఉంటే ఆ దోషం పరిహారం అయిపోతుంది, దాని యొక్క ఎఫెక్ట్ ఏమి ఉండదని కూడా చెప్తూ ఉంటారు. ఆ విధంగా కూడా చాలామంది చూసుకొని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. కానీ ఈ రాహు కేతు మట్టుకు చాలా అవి ఛాయాగ్రహాలు అయినప్పటికీ వాటి ప్రభావం చాలా ఉంది కాబట్టి తప్పకుండా వాటికి సంబంధించినటువంటి పూజలు చేసుకోవాలి. కాళహస్తి తర్వాత త్ర్యంబకేశ్వర్ అక్కడ వెళ్తే పూజ చేయించుకొని హోమాలు తర్పణాలు మిగతా అన్నీ అక్కడ చేస్తున్నారు కాబట్టి విధి విధానంగా అక్కడ జరుగుతున్నాయి కార్యక్రమాలు. తప్పకుండా వారికి ఏమిటంటే మంచి శుభాలు జరుగుతున్నాయి. దాన్ని మనం అధిగమించవచ్చు, దానిలో ఇబ్బంది ఏం లేదు. శంకరమంచి గారు మీరు చెప్పండి, అంటే గ్రహ దోషాల గురించి భయపడకుండా వాటి పరిహారాలని దృష్టిలో పెట్టుకుని అవి కనుక అనుసరిస్తూ ఉంటే ఆచరిస్తూ ఉంటే మనకి ఆ దోషం ఎక్కువగా ఉండదు, దాని ప్రభావం ఎక్కువగా ఉండదు అంటారు కదా. ఈ కాలసర్ప దోషాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటారు? మరి ఆ దోషానికి పరిహారాలు ఏ విధంగా ఉన్నాయి అంటారు? అంటే ప్రధానంగా మన జీవితంలో ఏదైనా సమస్య ఎక్కువగా ఉన్నది, మనం ఎంత కష్టపడ్డా ఫలితం రావట్లేదు అనుకుంటున్న సందర్భంలో గ్రహాలన్నీ రాహుకేతుల మధ్యలో ఏమైనా ఉన్నాయా అనేది ఒకటి గమనించడం. వాళ్ళకి ఈ కాలసర్పం ఏమైనా పనిచేస్తుందా అనేది చూస్తే ఫలితంలో బాగా పనిచేస్తుందమ్మా. ఈ రాహుకేతు సంబంధమైనటువంటి కాలసర్ప దోషం గ్రహాలన్నీ రాహుకేతుల మధ్యలో ఉన్నటువంటి పరిస్థితిని గమనించి రాహుకేతువులతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కూడా ధ్యానించాలి. అసలు శక్తినిచ్చేటటువంటి గ్రహము నవగ్రహాల్లో ధైర్యానికి సంబంధించినటువంటి గ్రహం, శక్తి ఆయుధాన్ని ధరించిన గ్రహం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ధ్యానించడం, పాములు ఎక్కడ ఉంటాయో అక్కడ పూజ చేయటం, శివుణ్ణి విష్ణువుని ఇలా వెంకటేశ్వర స్వామి వారిని ధ్యానిస్తే కాలసర్పదోషం అసలు లేదనే చెప్పచ్చు, ధ్యానించకపోతే ఉందని చెప్పచ్చు. ఎక్కడైతే మంచి పని చెయ్యాలి, బాధ్యతల్ని నిర్వర్తించాలి, లక్ష్య దృష్టితో ముందుకు పోవాలి అన్నప్పుడు జాతకంలో ఏవైనా గ్రహదోషాలుంటే వాటిని సవరించుకుంటూ ప్రార్థనల ద్వారా మంచి భావనతో కొన్ని వస్తువుల్ని తోటి వారికి దానం చేయడం ద్వారా సహాయ గుణం అన్నిటికంటే ముఖ్యమైందమ్మా. క్షమాగుణం ముఖ్యమైంది. ప్రేమ అనురాగాలు వీటితో వెళ్ళటం, పెద్దలకి తల్లిదండ్రులకి నమస్కారం చేయటం, పెద్దలను ఎదిరించకుండా ఉండటమే గ్రహదోషం పోవటం సగం. చక్కగా చెప్పారండి. ఇట్లా నవగ్రహ దోషాలు ఏవి మన దరికి రాకుండా ఉండాలి అంటే ఇంకా ఎటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉండాలి, వాళ్ళ నిత్య జీవితంలో ఎటువంటి పూజాధికాలు చేస్తే బాగుంటుంది అంటారు? ఆశ రాహువు, నిరాశ వైరాగ్యం కేతువు. ఆశ ఉన్నందువలన నిరాశ కూడా వెనకాలే వస్తుంది. కాబట్టి వ్యక్తి తన జీవన విధానాన్ని ఆశ నిరాశలతో సంబంధం లేకుండా వచ్చినది రామార్పణం, రానిది రామార్పణం అనుకోగలిగితే అది తన ఔన్నత్యాన్ని కాపాడుతుంది, తనకి ఔన్నత్యాన్ని ఇస్తుంది. ఆ రకమైన జీవన విధానాన్ని సాగించినందువలన ఈ గ్రహాలు ఏవైతే ప్రభావాలను చూపిస్తున్నాయో, ఒక వ్యక్తి నన్ను ఇబ్బంది పెట్టాడు అంటే ఆ వ్యక్తి దోషం కాదు, నా యొక్క కృషి దోషం. ఏమి కృషి దోషము, దాని లోపం ఏమిటి అంటే ఆధ్యాత్మిక సాధన చెయ్యకపోవడము అనే లోపాన్ని అర్థం చేసుకుంటే అతనికి నా యందు దృష్టి పడవలసిన అవసరం రాదు. ఒక దొంగ నాకు దొంగ కావచ్చు, కానీ తన యొక్క భార్యకి దొంగ కాలేడు. ఎందుకు కాలేడు అంటే ఆమె ఆ దృష్టితో చూడట్లేదు. అతను తన దగ్గర దొంగతనం చేయడం అనే విషయం తనకి తెలుసు. అదే నా దగ్గర దొంగతనం చేశాడు, పక్కన ఆయన దగ్గర దొంగతనం చేయలేదు అనుకుంటే నా దగ్గర లోపం ఉంది కాబట్టి నా దగ్గర చేశాడు. ఏమిటి ఆ లోపము అంటే ధనం కనిపించటం. నేను ధనాన్ని ఆర్జించుకున్నాను అంటే పుణ్యాన్ని ధనం రూపంలోకి మార్చుకున్నాను అని అర్థం. ఈ మార్పులో మనకి అనుభవించడానికి తగిన పుణ్యం లేకపోతే సంపాదించింది కూడా ఆనందప్రదం కాలేదు. కాబట్టి సంపాదించింది ఆనందప్రదం కావాలి అంటే దానం చేయాలి. ఆ దానం చేసిన వల్ల వచ్చింది మాత్రమే అనుభవంలోకి వస్తుంది. మిగతా అంతా కూడా మొన్న కరెన్సీ మార్పుల్లో పోయినట్టుగా పోతుంది. కాబట్టి ధనాన్ని సంపాదించడం లక్ష్యంగా కాకుండా పుణ్యాన్ని సంపాదించడం లక్ష్యంగా కనుక వ్యక్తి కృషి కొనసాగించినట్లయితే చేసే పని తన కర్తవ్యంగా చేస్తాడు. దానివల్ల ఏదో డబ్బు వస్తుంది అని చెయ్యడు. కాబట్టి మనకి ఏమి కావాలో మనం నిర్ణయించుకోవడం కాకుండా భగవంతుణ్ణి ఆశ్రయించి నాకు వచ్చిన ఆలోచన మేలైనది అయితే అనుభవంలోకి తీసుకురావాలి, లేదు మేలైనది కాదు అనుకుంటే నా ప్రమేయం లేకుండా అది వెళ్ళిపోయినా నాకేం ఇబ్బంది లేదు.
అలా కాదు, ఒక కాంట్రాక్ట్ చేతిలోంచి పోతుంది, దానివల్ల ₹1 కోటి పోతుంది, ఆ కాంట్రాక్ట్ వచ్చి తీరాలి అనుకుంటే అది కోరుకున్నవాడు మరొకడు ఉంటాడు, వాడితో ఘర్షణ తప్పదు. మామూలుగా కింద పడిన వస్తువు తీసుకోవడానికి పట్టే శ్రమ కంటే ఇంకొకరు లాక్కుంటూ ఉంటే లాక్కోవడానికి పట్టే శ్రమ ఎక్కువ. అవునండి. కాబట్టి మనము ఆ స్పర్ధతో కూడిన మనసు నుంచి బయటికి రాగలిగితే, ఆ జీవన విధానాన్ని కొనసాగించగలిగితే అదే మేలు చేస్తుంది. చాలా చక్కగా ఉందండి. నాగేశ్వర సిద్ధాంత్ గారు, మీరు చెప్పండి, ఏ గ్రహ దోషాలను మనం నివారించుకోవాలి అనుకుంటే ఎటువంటి దానాలు చేయాల్సి ఉంటుంది అంటారు ఈ నవగ్రహాల్లో? ఇప్పుడు నవగ్రహాలలో ప్రతి వ్యక్తికి వారి గోచార రీత్యా కొన్ని దోషాలు, జాతక రీత్యా కొన్ని దోషాలు ఉంటాయి. ఆ ప్రత్యేకంగా ఆ గ్రహానికి సంబంధించినటువంటి జపము అన్నిటికంటే ముందు ప్రతిరోజు ఉదయాన్నే లేచి జపము, అదేవిధంగా స్తోత్రము, కవచము ఈ పారాయణం చేసి, వారికి టైం ఉంటే దగ్గర ఉన్న శివాలయం కానివ్వండి, శక్తి ఆలయం కానీ, వెంకటేశ్వర స్వామి మందిరము లేదా కుమారస్వామి మందిరము, ఎక్కడికి దగ్గర ఏ గుడి ఉంటే ఆంజనేయ స్వామి ఏ గుడి మందిరం దగ్గర ఉంటే అక్కడికి వెళ్ళి వీలైనన్ని ప్రదక్షిణాలు చేసి శక్తి కొలిది, అట్లాగే ఆయా గ్రహాలకు సంబంధించినటువంటి దోష పరిహారంకు దానాలు కూడా చూపించడం జరిగింది. ఆ దానం కూడా చేస్తూ వీలైనంత మట్టుకు బీదలకు అవి అందే రకంగా చేస్తే చాలా బాగుంటుంది. ఇంకొక రకంగా ఆవుకు, గోవుకు శనగలు ఉన్నాయి, గురుకు ఉన్నాయనుకోండి, గురుకు దోష పరిహారార్థం శనగలు, సూర్యుడికి బియ్యము, ఈ రకంగా ఆ గ్రహాలకు సంబంధించినటువంటి ధాన్యాలను కూడా ఆవుకు తినిపించేస్తే అది కూడా ఒక అందుకు బాగానే ఉంటుంది. ఇది కాకుండా కూడా కొన్ని పుణ్యకారణాలు చేస్తూ ఉండాలి. మనం ఇవన్నీ పూజ చేస్తూ మళ్ళీ ఒకవైపు పాపాలు చేస్తుంటే ఫలితం ఉండదు. పూజ చేస్తూ సన్మార్గంలో నడవటం కూడా చాలా మంచిది. బాగుందండి. శేఖరమంచి గారు, మీరు చెప్పండి, చివరిగా భక్తులందరూ, ప్రేక్షకులందరూ ఈ గ్రహ దోషాలకు భయపడకుండా ఇవి కూడా శుభాన్ని కలిగిస్తాయి అని తెలుసుకునేలా ఉండాలి అంటే వాళ్ళకి మీరు ఎటువంటి సందేశాన్ని ఇస్తారు? ప్రధానంగా ధర్మ మార్గంలో, న్యాయ మార్గంలో మనం ఆలోచించాలి. బాధ్యతని ఎరిగి, గుర్తెరిగి మనం ప్రవర్తించాలి. తప్పులు చేయకూడదు. మన ముందు పొరపాట్లు జరుగుతున్నా వాటిని మనం సహించకుండా ధర్మం వైపు ఆలోచింపచేసే విధంగా మన ప్రయత్నము, మన సహకారము ఉండాలి. అలాగే జాతకరీత్యా ఏవైనా గ్రహదోషాలు ఉన్నప్పుడు వెంటనే వాటికి పరిష్కారాలు చేసుకోవటం, ప్రాథమికంగా విష్ణు సహస్రనామం చదువుకోవటం, పెద్దల్ని గౌరవించటం, ఇంట్లో వారిని ఆనందపరిచే విధంగా మనం చూడటం, సంతోషకరమైనటువంటి వార్తల్ని వినే విధంగా మన ప్రవర్తన కనుక ఉంటే బాగుంటుంది. గ్రహదోషం ఏమి చేయదండి. ఆ గ్రహదోషం ఉన్నది అని తెలుసుకొని దానికి తగిన నివారణ వ్యాస భగవానుల వారు చెప్పినటువంటి నవగ్రహ శ్లోకాల్ని చక్కగా రోజు పారాయణం చేసినా, వెంకటేశ్వర స్వామి వారి గోవిందనామాలు చక్కగా చదువుకున్నా, హనుమాన్ చాలీసా చదివినా, పరమేశ్వరుడి యొక్క సందర్శనం చేసినా గ్రహపీడ తొలుగుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఏ గ్రహదోషం ఉన్నా సరే మనం దేవాలయానికి వెళ్ళి నిత్యము అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాప క్షయకరం అని చెప్పి ఆ దేవతా తీర్థం తీసుకొని నమస్కారం చేసి పండిత ఆశీర్వచనం తీసుకుంటే దోషాలు పోతాయి. భయపడాల్సిన పని లేదు. అలాగనే అజాగ్రత్త రానియకుండా పండితుల్ని సంప్రదించి తగు జాగ్రత్తలు, నిర్ణయాలు, వారి సూచనలు పాటించడం చాలా మంచిది. చాలా బాగా చెప్పారండి. మరి మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మీ ముగ్గురు కూడా ఈ నవగ్రహ దోషాలు, వాటి పరిహారాల గురించి ఎన్నో విషయాల్ని ప్రేక్షకులకు తెలియజేశారు. ధన్యవాదాలు. చూశారు కదండి, నవగ్రహ దోషాలు, పరిహారాలు ప్రత్యేక చర్చని. మరో చక్కటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.